वाजेहवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये ॐ यो नः पिता जनिता यो विधाता धामानि वेद भुवनानि विश्वा यो देवानां नामधा एक एव तं सम्प्रश्नम् भुवनायन्त्यन्या यो देवानां नामधा एक एव तं सम्प्रश्नम् भुवनायन्त्यन्या ॐ योगाचारविभूत्या यस्तोषयित्वा महेश्वरम् चक्रे वैशेषिकं शास्त्रम् तस्मै कणभुजे नमः चक्रे वैशेषिकं शास्त्रम् तस्मै कणभुजे नमः ॐ शान्ति 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 परमपिता परमात्मा शाश्वत पिता शाश्वत माता सर्वपिता सर्वमाता जगत्पिता जगन्माता जगदाम्बा परमशक्ति परमात्मा मूल शक्ति अनंत शक्ति अपार शक्ति సర్వశక్తులకే ఆశ్రయం సర్వశక్తుల స్రోతస్సు పరమాత్మ పరమాత్మ ఓం ఓం భూర్భువ స్వః ఓంకు వందనాలు ఋషులకు మహర్షులకు యోగులకు మునులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడ చేతనాది చరాచర జగత్తుకు వందనాలు సర్వేభ్యో నమో నమః ప్రణవ ప్రణామ ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా ఆత్మీయ మిత్రులారా బాంధవులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా మోక్షార్థులారా సాధకులారా కనభుజుడు కనాద మహర్షి వైశేషిక దర్శనం ద్వారా చాలా విషయాలను విశేషంగా విశదీకరించడం జరుగుతుంది. ఎన్నో వైశేషిక పదార్థాలను విశేషంగా విచిత్రంగా అద్భుతంగా వర్ణిస్తున్నారు వైశేషిక దర్శనంలో. ఆ క్రమంగా వైశేషిక దర్శనము 2వ అధ్యాయము ఈ ప్రథమానికంలో నిన్న పృథివీ గురించి చెప్పుకోవడం జరిగింది. ఈ పృథివీలో ఉన్నటువంటి గుణాలు, లక్షణాలు, ధర్మాలు, రూపరసగంధ స్పర్శవతి పృథివీ అని చెప్పిన తర్వాత ఇంకా గుణాలు ఉంటాయి, ఇంకా లక్షణాలు ఉన్నాయి. 14 గుణ విశేషాలు.
రూపరసగంధ స్పర్శ సంఖ్య పరిమాణ పృథక్త్వం సంయోగం విభాగం పరత్వ అపరత్వ గురుత్వ ద్రవత్వ సంస్కారవతి పృథివీ. ఆ విధంగా చెబుతూ ఇందులో ఉన్న 14 గుణాల్లో మళ్ళీ ఈ పృథివీ 2 రకాలు. నిత్య పృథివీ, అనిత్య పృథివీ. సా చ ద్విధ నిత్య చ అనిత్య చ అని ప్రశస్త పాద భాష్యంలో ప్రశస్త పాద ఈ ప్రశస్త పాదుడు చాలా అద్భుతంగా వైశేషిక దర్శనానికి స్వతంత్ర భాష్యం రాయడం జరిగింది. స్వతంత్ర భాష్యం అంటే సూత్రానుసారంగా కాకుండా విషయానుసారంగా రాయడం జరిగింది. అందులో నిత్య చ అనిత్య చ, నిత్యము మరియు అనిత్యము అని 2 రకాల పృథివీ అని చెప్పడం జరిగింది. పరమాణు లక్షణ నిత్య, కార్యలక్షణ తు అనిత్య. పరమాణు లక్షణం కలిగి సూక్ష్మంగా ఉండేది నిత్యం, కార్యలక్షణము అనిత్యం. కార్యరూపంలో ఉన్నటువంటి పృథివీ అది అనిత్యము. ఈ కార్యరూపంలో ఉండే పృథివీ ఏమిటి అంటే త్రివిధం చ స్యాహ కార్యం. ఈ భూమి యొక్క కార్యరూపం 3 రకాలు. 3 రకాలు ఏమిటి? శరీరము, ఇంద్రియాలు, విషయాలు. ఈ శరీరము, ఇంద్రియాలు, విషయాలు కూడా పృథివీ. అది కూడా పృథివీ, అది కూడా భూమికి సంబంధమే. అందుకే శరీరం పేరు పార్థివ దేహం, పార్థివ శరీరం అంటాం. పృథివీ యొక్క కార్యరూపం శరీరము, ఇంద్రియాలు, విషయాలు. అందులో శరీరాలు మళ్ళీ 2 రకాలు. యోనిజం, శరీర ఇంద్రియ విషయ సంజకం. శరీరం ద్వివిధం, యోనిజం అయోనిజం చ. తత్ర అయోనిజం అమైథున సృష్టిలో జరిగేది. ఆడమగ సంయోగం వల్ల కాకుండా ఈ అనపేక్ష శుక్రశోణితములు, శుక్రము, వీర్యకణాలు, రజస్సు యొక్క అవసరం లేకుండా, అనపేక్ష అవసరం లేకుండా ఏదైతే కలుగుతుందో దాని పేరు అయోనిజం, అమైథున సృష్టి. ఈ అయోనిజ శరీరం కూడా అది కూడా పృథ్వీ సంబంధమే. కేవలం వీర్యకణాలు, రజోకణాలు లేకుండా. ఇక్కడ ఒక విషయం చెప్పడం జరిగింది. అనపేక్ష శుక్ర శూన్యతం దేవర్షీణాం శరీరం ధర్మ విశేష సహితేభ్యో అనుభ్యో జాయతే. పరమాణుల ద్వారా, తర్వాత యోగజం ద్వారా, యోగజ ధర్మ విశేషం, ఒక విశేషమైన లక్షణంతో శరీరాలు వస్తాయి. అక్కడ వీర్యం అవసరం లేదు, రజస్సు అవసరం లేకుండా. అది ఎవరికి వస్తాయి? దేవర్షిణాం, దేవుళ్లకు, దేవతలకు, ఋషులకు వస్తాయని చెప్పడం జరిగింది. ప్రళయం తర్వాత వచ్చే కొన్ని శరీరాలు ఉంటాయి. ప్రళయం తర్వాత సృష్టిలో ప్రతి ఒక్కరూ అమైథున సృష్టిలో రారు. అంతకుముందు ఎవరైతే బాగా పుణ్యం చేసుకుంటారో, ఇక్కడ దేవతలు, ఋషులు, దేవర్షీణాం శరీరం అని చెప్పడం జరిగింది. అది కూడా ధర్మ విశేష ధర్మముతో సైతేభ్యో అనుభ్య, తర్వాత పరమాణువులతో, ఈ శరీరం పరమాణువులతో ఉత్పన్నమవుతుంది. ఈ పరమాణువులు ఏమిటి? భూమిలో పరమాణువులు ఏముంటాయి అంటే బీజాలు ఉంటాయి. ఈ వీర్య కణాలు, రజో కణాలు కూడా భూమిలో ఉంటాయి. భూమి కూడా ఒక గర్భమే. భూమాత, మాతా భూమి పుత్రోహం పృథివ్యా వేదమంత్రం చెప్తుంది. ఈ భూమాత కూడా భూమాత. అందుకే భూమిలో కూడా రజస్సు, వీర్యం కణాలు ఉంటాయి. వాటి పేరు ఇక్కడ పరమాణువులు. మన శరీరంలో ఉన్నట్టుగానే భూమిలో కూడా ఈ వీర్యము, రజస్సు 2 ఉంటాయి. అది యోగజము. అక్కడ
ధర్మ విశేష లక్షణాలతో యోగం జరుగుతుంది. యోగం అంటే సంబంధం కలుగుతుంది, సంయోగం. యోగ జ అంటే పుట్టడం, సంయోగజ అని మనం అనుకోవాలి. అక్కడ సంయోగం జరుగుతుంది భూమి లోపలే. ఏ విధంగానైతే ఒక పుష్పంలో, పువ్వులో ఆడ భాగాలు మగ భాగాలు ఉంటాయి. పుష్పం ఒకటే, అందులోనే రెండు ఉంటాయి. మనుషుల్లాగా జంతువుల్లాగా ఆడ మగ కలవడం, కలయిక అవసరం లేదు పువ్వుల్లో ఉన్నట్టుగా. ఆ విధంగా భూమిలో కూడా ఉంటాయి అన్నమాట. ఒకే పువ్వులో ఆడ మగ, అక్కడ కూడా వీర్యకణాలు ఉన్నట్టే, రజోకణాలు ఉన్నట్టే ఒక పువ్వులో. అలాగే భూమిలో మన పువ్వులో చూస్తాం, ఆడ మగ భాగాలను చూస్తాం. భూమిలో ఎక్కడ ఆడ భాగం ఉందో, ఎక్కడ మగ భాగం ఉందో చూడలేము, కానీ అక్కడ ఉంటుంది. ఆ విషయాన్ని ఇక్కడ అనుభ్యో జాయతే, పరమాణుల ద్వారా ఉత్పన్నమవుతుంది అన్నారు. ఈ విధంగా భూమి యొక్క ఈ విశేషతను చెప్పడం జరుగుతుంది. భూమి రెండు రకాలు, నిత్య భూమి, అనిత్య భూమి. నిత్య భూమి అంటే కనిపించదు, అది పరమాణువులతో ఉంటుంది. అనిత్య భూమి కనిపిస్తుంది, మన శరీరం కనిపిస్తుంది. అనిత్య భూమిలో మనది, దాన్ని కార్య భూమి కూడా అంటారు. కారణ భూమి, కార్యభూమి. కారణభూమి అంటే సూక్ష్మంగా ఉంటుంది, అనురూపంలో ఉంటుంది. ఈ అనిత్యమైనటువంటిది కార్యభూమి. ఆ కార్యభూమిలో మన శరీరాలు, ఇంద్రియాలు, తర్వాత విషయాలు. మనకి ఇంద్రియాలు తెలుసు, ఇంద్రియాలు కూడా భూమి యొక్క గుణాలే, భూమి యొక్క లక్షణాలు ఉంటాయి. అందులో ముక్కు ముఖ్యంగా. ముక్కు అనేది గంధం, భూమి యొక్క ముఖ్య లక్షణము. గంధవతి పృథివీ, గంధం గుణం భూమికి ఉంటుంది, ముక్కు సంబంధం. తర్వాత విషయం ఏంటంటే ఈ శరీరాలు అని చెప్పడం జరిగింది. అంటే ఈ కార్య భూమి, కార్యజగతుల కార్యభూమి, కార్యపృథివీ ఏంటంటే శరీరం, ఇంద్రియాలు, విషయాలు. విషయాలలో మనకు మళ్ళీ ఈ మట్టి, రాళ్ళు, తర్వాత స్థావరాలు, చెట్లు, మొక్కలు, మూలికలు, తినే ఆహారం, ఈ పంటలు, ఇవన్నీ వస్తాయి. ఇది కూడా కార్యభూమి. ఇవన్నీ అనిత్యం. కనిపించే మట్టి కూడా పోతుంది, ఈ రాళ్ళు పోతాయి, ఈ చెట్లు, ఈ ఆహార పదార్థాలు, ఈ కూరగాయలు, ఇవన్నీ కూడా పోతాయి. రకరకాల మట్టి ఉంటుంది, అది మనకు తెలుసు. ఈ సున్నము కానీ, ఈ మట్టి కానీ రకరకాల మనం తయారు చేసుకుంటాం, దాంతో ఇల్లు నిర్మించుకుంటాం, ఇంకెన్నో చేస్తాం ఈ ఖనిజాలతో. ఈ రాళ్ళు, మృత్తిక, పాషాణ ఉపలక్షణం అని చెప్పండి. పాషాణం అంటే ఇక్కడ రాళ్ళు కూడా ఉంటాయి. రాళ్ళల్లో వజ్రాలు, రత్నాలు అన్ని కూడా రాళ్ళ కిందనే, రాళ్ళుగా మనం లెక్కించాల్సిందే. వజ్రాలను, మణులను, రత్నాలను, ఇదంతా పాషాణ రూపమే. ఇది కూడా అనిత్యం, ఇది కార్య పృథివీ. కాబట్టి ఈ వజ్రాలు ఉండవు, ఈ రత్నాలు ఉండవు, మణులు ఉండవు, ఏది మిగలదు. తర్వాత స్థావరాలు. స్థావరాలు అంటే మనకు ఈ ఔషధాలు, చెట్లు, ఈ లతలు, తీగలు, వనస్పతులు, ఇవన్నీ కూడా అన్నమాట. అంతా కూడా భూమే, అది కూడా కార్యభూమి, అది అనిత్య భూమి. అనిత్య భూమి ఎప్పటికీ ఉండదు, పోతుంది. కనిపించేది ఏమి ఉండదు, దానికి మూలం అణువులు ఉంటాయి, అది కారణ భూమి. దాన్ని నిత్యము, అనిత్యం అన్నారు. నిత్య భూమి, అనిత్య భూమి. ఈ విధంగా మనము తెలుసుకుంటే ఈ భూమి గురించి ఇంకా ఎన్నో విషయాలున్నాయి. భూమిలో రకరకాల రంగులు ఉంటాయి, భూమికి రూపం ఉంది, స్పర్శ ఉంది, రుచి ఉంది. రూపరసగంధ స్పర్శవతి పృథివీ. అదే కాకుండా సంఖ్య ఉంది, పరిమాణం ఉంది, కొలతలు ఉన్నాయి, పృథక్త్వం, ఇది వేరుగా ఉంటుంది, సంయోగం, విభాగం అవుతుంది, దూరము, దగ్గర, గురుత్వం ఉంటుంది, ద్రవత్వం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే భూమి యొక్క అసలు రహస్యం ఏంటి అర్థం కావాలి. అసలు ఈ భూమి యొక్క రహస్యం ఏంటి?
ఇక్కడ ఒకటి సంస్కారం ఉన్న సంస్కారంలో స్థితి స్థాపకత్వం, భూమి స్థితి, ఇందులో స్థితి స్థాపకత ఉంటుంది. ఇంగ్లీష్లో ఎలాస్టిసిటీ అంటాం. దగ్గర దూరం ఉంటుంది అంటే అది ఏ స్థితిలో ఉండాలో అదే స్థితిలో ఉంటుంది. మనం మార్చిన మళ్ళీ అదే స్థితికి వెళ్ళిపోతుంది అన్నమాట, రబ్బర్ లాగా, స్ప్రింగ్ లాగా. ఆ విధంగా తెలుసుకుంటూ తర్వాత విషయం, పృథ్వీ తర్వాత నీరు, జలం. ఇది కూడా అంతే, ఇందులో కూడా నిత్య జలం, అనిత్య జలం ఉంటుంది. ఇందులో ఒక విశేషత ఏంటంటే స్నిగ్ధ రూపరస స్పర్శవత్య ఆపో ద్రవాహ స్నిగ్ధ. ఇందులో గంధం ఉండదు, రూపము, రసము, స్పర్శ ఉంటుంది. ఈ స్పర్శ శీత స్పర్శ ఉంటుంది, రూపము స్వచ్ఛంగా ఉంటుంది, రుచి మధుర రుచి, అవ్యక్త మధురం, వ్యక్తం చేయలేని మధుర రుచి ఉంటుంది, తీపి రుచి ఉంటుంది. విశేష గుణం ఇందులో స్నిగ్ధ, ద్రవమేమో సాంసిద్ధిక ద్రవము, స్వాభావికంగా ద్రవ రూపం ఉంటుంది నీరు. భూమిలో ఉన్నటువంటి గంధము ఇందులో లేదు, ఇందులో ఉన్నటువంటి గుణము విశేషం. భూమిలో గంధం అయితే ఇక్కడ ఒకటి స్నిగ్ధ ఉంటుంది, అంటే స్నేహ గుణం, జిగట, అంటుకునే గుణం, ఒక వస్తువును దగ్గరికి చేర్చే గుణం, పిండి అంటే ముద్దగా చేసే గుణం. పిండిని ముద్ద చేయవచ్చు లేదా మట్టిని ముద్ద చేయవచ్చు. ఈ ముద్దగా చేసే గుణము నెయ్యికి ఉండదు, తర్వాత నూనె కూడా ఉండదు. ఏదో ముద్ద చేస్తుందంటే అందులో నీరున్నట్టు. మన శరీరం కూడా ముద్దగా ఉంటుంది, ఇందులో కూడా నీరు ఉంటుంది. మట్టి కలిసి ఉందంటే అక్కడ కూడా నీరున్నట్టే, రాళ్ళు కలిసి ఉన్నాయంటే అక్కడ కూడా నీరున్నట్టే. ఏదైనా ముద్దగా ఉందంటే నీటి యొక్క గుణం ఉంది, అంటే నీరు సూక్ష్మంగా ఉంటుందని అర్థం. బంధించడానికి, సంయోగం చేయడానికి, ముద్దగా మార్చడానికి నీరు అవసరం. నీటి యొక్క ప్రభావం ఉంటుంది. నీరు కనిపించకపోవచ్చు కానీ నీటి యొక్క ప్రభావం ఉంటుంది. ఆ విధంగా నీరు కూడా నిత్యానిత్య శుక్ల మధుర శీత ఏవ రూపరస స్పర్శ స్నేహో అభ్ అస్యేవ అబ్ అస్యేవ. ఈ స్నేహం అనేది అబ్బు అంటే నీరు, నీటి యొక్క గుణం. సాంసిద్ధికం చ ద్రవత్వం. ఈ ద్రవత్వం అవుతుందో ద్రవ గుణము, లిక్విడ్ రూపం ఉండడం అనేది ఇది స్వాభావికమని ప్రశస్త భారత భాషలో చాలా స్పష్టంగా, చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఈ ప్రశస్త పాద భాషను వైశేషిక దర్శనం యొక్క విశేషతను చాటినటువంటి భాష్యం ఇది. చాలా గొప్ప భాష్యము ఇది, ప్రామాణిక భాష్యము, ప్రశస్త పాద భాష్యము. అందులో ఇటువంటి రహస్యాలను కూడా చెప్పడం జరిగింది ప్రశస్త పాదుడు అనేటువంటి గౌతమ మహర్షి. ఆ గౌతమ మహర్షి అక్షపాదుడు, అక్షపాదుడే ప్రశస్త పాదుడు, వారే గౌతమ మహర్షి, వారే న్యాయదర్శనకర్త. చాలా అద్భుతమైనటువంటి భాష్యం ఇది. ఈ విధంగా ఈ జలం ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది. జలం ఉంది అంటే జలము లేకుండా ఏం జరగదు. ఇందులో కూడా మనము పృథ్వీలాగే కారణ జలం, కార్యజలం. కారణ జలం అది నిత్య జలము, కార్యజలము అనిత్య జలం. కనిపించే నీళ్లు ఎగిరిపోతాయి, ఆవిరైపోతాయి. కానీ ఆవిరి కాకుండా కూడా ఉండే నీరు ఉంటుంది, అది లోపల మన శరీరంలో నీరు ఉంది. ఒక మట్టి ముద్ద ఉందంటే అక్కడ నీరు ఉన్నట్టే. ఆ విధంగా ముద్ద రూపంలో ఏదున్నా అక్కడ నీరున్నట్టే. సున్నం ఉందనుకోండి, సున్నం గడ్డ ఉందనుకోండి, అక్కడ నీరున్నట్టే. నీరు లేకపోతే అది ఎగిరిపోతుంది, అంటే విడిపోతుంది అన్నమాట. స్నేహ గుణం అనేది నీటిలో ఒక ముఖ్య గుణం. భూమిలో గంధగుణం ఉంది, ఈ నీటిలో స్నేహ గుణం ఎక్కువ ఉంటుంది. ఇందులో గంధగుణం ఉండదు, పృథ్వీలో స్నేహ గుణం ఉండదు. పృథ్వీ దాంట్లో కూడా 14 గుణాలు ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయి. నీటిలో కూడా 14 లక్షణాలే ఉన్నాయి. ధర్మాలు అనొచ్చు, ఇక్కడ లక్షణాలు అనొచ్చు, లేదా స్వరూపం అనొచ్చు. దాని తర్వాత తేజో రూపం అంటే అగ్ని. ఇందులో రూపము, స్పర్శ ఉంటుంది. ఈ అగ్ని కూడా 2 రకాలు, నిత్యాగ్ని, అనిత్యాగ్ని. అనిత్యం అంటే కనిపించేది,
కనిపించని అగ్ని కూడా ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది. గాలిలో కూడా ఉంటుంది, విద్యుత్ రూపంలో కూడా ఉంటుంది, సూక్ష్మ రూపంలో. అన్ని పదార్థాల్లో ఉంటుంది, అన్నింట్లో ఉంటుంది. అగ్ని అనేది రూపం, ముఖ్యంగా రూపగుణం అగ్ని. ఇందులో ఉన్నటువంటి ఏదైతే రూపము, ఈ స్పర్శ ఉందో, ఈ రూపం స్పర్శ ఒకసారి కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. ఒకసారి కనిపిస్తుంది, ఒకసారి కనిపించదు. అగ్ని ఉంటుంది కానీ కనిపించదు. మనం ఒక ఇనుప వస్తువు తీసుకున్నప్పుడు అది కనిపించదు, రూపం ఉండదు, కానీ వేడి ఉంటుంది. చేతు పట్టుకునే వరకు తెలియదు, కాలుతుంది. కాలినప్పుడు తెలుస్తుంది అగ్ని ఉన్నట్టు. ఆ విధంగా అగ్ని యొక్క విషయం చెప్పడం జరిగింది. అగ్ని అనేది మనకు ఎన్నో రకాలు ఉపయోగపడుతుంది. అగ్ని యొక్క రూపం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. శుక్ల రూపము, దాని స్పర్శ ఉష్ణ స్పర్శ, వేడి స్పర్శ ఉంటుందని. ఇది కూడా ప్రశస్త పద భాషలో చాలా చక్కగా చెప్పడం జరిగింది. తేజస్ తేజస్సు అభిసంబంధాత్ తేజ. ఈ తేజత్వం అనేది, తేజగుణం అనేది తేజముతో అంటే అగ్నితో వస్తుంది. ఈ వెలుగు అనేది, ప్రకాశం అనేది. రూప రస, ఇందులో కూడా రూపం ఉంది, స్పర్శ ఉంది, రసం లేదు. రూపము, స్పర్శ, తర్వాత సంఖ్య, పరిమాణం, పృథక్త్వం, సంయోగం, విభాగం, పరత్వ, అపరత్వ, ద్రవత్వం, సంస్కారవతి. ఇందులో కూడా ద్రవత్వం ఉంటుంది. తర్వాత ఈ నీళ్ళల్లో ఉన్నటువంటి ఏదైతే వేడి ఉంటుందో, నీళ్ళు కూడా వేడి ఉంటాయి. నీళ్ళు వేడిగా ఉన్నాయంటే అర్థం ఏంటంటే అందులో అగ్ని ఉన్నట్టు. నిజానికి నీటి యొక్క స్పర్శ శీతలమే, చల్లదనమే, శీత స్పర్శ ఉండాలి. నీళ్ళు వేడిగా ఉన్నాయి అంటే అగ్ని ఉందని అర్థం. నిజానికి నీళ్ళలో అగ్ని ఉండదు. ఒక విచిత్రం నిజానికి, నీళ్ళు అగ్ని ఉండడం ఏమి కనిపిస్తుంది, కానీ నీళ్లు అగ్ని భరిస్తాయి. అగ్ని యొక్క ప్రభావం నీటిలో ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇవన్నీ కూడా పరమాణు రూపంలో ఉంటాయి, అనురూపంలో, సూక్ష్మ రూపంలో కూడా ఉంటాయి, కార్యరూపంలో ఉంటాయి. అంటే నిత్య రూపంలో ఉంటాయి, అనిత్య రూపంలో ఉంటాయి. అగ్నిలో కూడా రెండు భేదాలు, నిత్యాగ్ని, అనిత్యాగ్ని. మనకు ఈ యోనిజం, అయోనిజ శరీరాలు అనుకున్నాం. ఈ యోనిజ, అయోనిజ శరీరాలు, జలీయ శరీరాలు కూడా ఉంటాయి. జలీయ శరీరాలు కూడా ఉంటాయి, అంటే నీటి శరీరాలు. మనం జెల్లీ ఫిష్ తీసుకుంటాం, లేదా అమీబా లాంటి కొన్ని ఉంటాయి సూక్ష్మ క్రిములు, అవి జలీయ శరీరాలు, అవి అయోనిజం. అమీబా నిజానికి అది యోనిజం కాదు, అయోనిజం, అమైథనం నిజానికి అది. ఆ విధంగా జలీయ శరీరాలు ఉంటాయి. అలాగే ఈ అగ్ని శరీరాలు కూడా ఉంటాయి, దాన్ని తైజస్ శరీరాలు అంటారు. ఈ తైజస్ శరీరాల్లో ఈ వైరస్ ఒకటి. సూక్ష్మ క్రిముల్లో ఈ తైజస్ శరీరాలు, ఆగ్నేయ శరీరాలు ఉంటాయి. ఇవి అయోనిజం. ఇందులో అయోనిజం ఉంటాయి, మళ్ళీ యోనిజం. మన శరీరంలో వేడి కూడా ఉంటుంది. మన శరీరం ఇది యోనిజం అయినప్పుడు కూడా అగ్ని ఉంది ఇందులో. ఇది ఈ శరీరాలు కూడా రెండు రకాలు అనుకోవాలి. ఇప్పుడు నిత్య శరీరం, అనిత్య శరీరం కూడా అనుకోవాలి. ఎందుకంటే ఏది సూక్ష్మంగా ఉంటుందో అది నిత్య శరీరము, కార్యంలో కనిపిస్తుందో అది అనిత్య శరీరం. ఇక్కడ మన సూక్ష్మ శరీరం అనేది అది నిత్య శరీరం అనుకోవాలి, అంటే వ్యావహారిక నిత్యం. ఈ స్థూల శరీరం అనేది కార్యశరీరం, ఇది అనిత్య శరీరం. ఈ విధంగా చెప్పడం జరిగింది అగ్ని గురించి. ప్రశస్త పాద భాషలో ఇటువంటి చాలా రహస్యాలు చెప్పడం జరిగింది. అలాగే వాయు గురించి, అలాగే ఆకాశం గురించి. ఈ ఆకాశంలో
రూపరసగంధ స్పర్శలు ఏమి ఉండవు, కేవలం శబ్దం ఉంటుంది. త ఆకాశేన విద్యంతే, ఆకాశంలో రూపరసగంధాలు ఏముండవు, స్పర్శలు ఏముండవు, కేవలం శబ్దం ఉంటుంది. తర్వాత మనకు ఈ నెయ్యి, తర్వాత లక్క, మైనం, ఇవి కూడా కరిగిస్తే కరుగుతాయి, ద్రవ రూపంలో వస్తాయి. నిజానికి వేడి వల్ల వస్తాయి ఇవి. అలాగే సీసం కానీ, తర్వాత లోహాలు, బంగారం, వెండి, ఇవన్నీ కూడా కరిగిస్తే కరుగుతాయి. ఇవన్నీ నైమిత్తిక ద్రవత్వం వీటికి ఉంటుంది. అయితే ఇవి తైజసాలు అంటే చెప్పడం జరిగింది. తైజసం అంటే ఉష్ణాన్ని తర్వాత విద్యుత్తును, ఉష్ణవాహకాలు, విద్యుత్ వాహకాలు అన్నమాట ఇవి. ఈ విధంగా చెబుతూ ఈ వైశేషిక దర్శనంలో 2వ అధ్యాయంలో ప్రథమానికంలో పంచభూతాల గురించి వర్ణించడం జరిగింది. పంచభూతాల యొక్క విషయాలు, ఒక్కొక్క పంచభూతం గురించి వాటి యొక్క విశేష గుణం కూడా చెప్పడం జరిగింది. వాయువు, వాయువు కూడా నిత్యవాయువు, అనిత్యవాయువు. అన్ని భూతాలు నిత్య ఆకాశం, అనిత్య ఆకాశం. ఈ ఆకాశం దానికి మళ్ళీ అనిత్య ఆకాశం, నిత్య ఆకాశం అంటే అవకాశం అనుకోకండి. నిత్య ఆకాశం అంటే సూక్ష్మంగా ఉండే ఆకాశం. మనకైతే మనం కళతో చూస్తున్నామో అనిత్య ఆకాశం, స్థూల ఆకాశం. ఇది కనిపించే ఆకాశం, ఇది అనిత్య ఆకాశం, ఇది స్థూల ఆకాశం. ఇది ఉండదు, ఇది మారుతుంది. అప్పుడే మేఘాలు ఉంటాయి, అప్పుడే నీలి రంగులో కనిపిస్తుంది, అప్పుడు వేరే రంగులో కనిపిస్తుంది, రకరకాలుగా కనిపిస్తుంది. కాబట్టి ఈ ఆకాశం అనేది అనిత్యము. ఇది కార్య ఆకాశం, కారణ ఆకాశం. అన్ని భూతాల్లాగే నిత్యము, అనిత్యము, కారణం, కార్యం, ఇలాగా తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ కనిపించే ఈ ఆకాశం పంచభూతము కాదు. ఈ ఆకాశంలో కూడా అణువులు ఉంటాయి, కణాలు ఉంటాయి. ఎందుకంటే ఉత్పన్నమైంది కాబట్టి. ఉత్పన్నమైనది ఏదైనా కానీ, అది పంచభూతమైన ఏదైనా తప్పకుండా పోతుంది, అది అనిత్యం అవుతుంది. వ్యవహారంలో నిత్యం అనిత్యం అంటాం కానీ వాస్తవానికి నిత్యం అనేది కేవలం 3 పదార్థాలు మాత్రమే. ఆత్మ, పరమాత్మ, ప్రకృతిని మర్చిపోకూడదు. వ్యవహారంలో నిత్యం అంటాం అంటే కనిపించదు, లేదా ఎక్కువసేపు ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది. ఈ కనిపించే వాటికి అది కారణం అవుతుంది కాబట్టి నిత్యం అంటాం. ఈ విధంగా కొన్ని సూక్ష్మ విషయాలను ప్రశస్త పాద భాషను మనం తెలుసుకున్నాం. ఇందులో ముఖ్యంగా పంచభూతాల యొక్క ఈ విషయాలు అర్థమైతే అప్పుడు మనకు ఈ పంచభూతాలను ఎలా వాడుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి, వాటి లక్షణాలు ఏమిటి, వాటి గుణాలు ఏమిటి అని తెలియాలి. ఈ విషయాలన్నీ కూడా నిజానికి మనకు వేదములు ఉన్నాయి అని చెప్పడానికి వైశేషిక దర్శనంలో ఈ 2వ అధ్యాయంలో మొదటి ఆనికంలో 17 సూత్రం చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. తస్మాద్ ఆగమికం. కాబట్టి ఇదంతా ఆగమికం. ఎవరు పెట్టినారు ఈ పేర్లు అంటే వేదంలో ఉంది. వేదంలో అన్నిటికీ పేర్లు ఉన్నాయి, పేరు లేకుండా లేవు. కాబట్టి ఈ వాయవాయ దర్శితమని చెప్పేసి ఋగ్వేదంలో మొదటి మండలంలో 2వ సూక్తంలో వస్తుంది. మొదటి మంత్రం వాయ హి దర్శతేమే సోమ అలంకృత అని చెప్పేసి ఒక మంత్రం వస్తుంది. చాలా అద్భుతమైన మంత్రం అది. సోమ అలంకృత, అసలు వాయువు అలంకరిస్తుంది, శుద్ధి చేస్తుంది. తర్వాత వాయువులో ఎన్నో శక్తులు ఉన్నాయని చెప్పేసి కూడా ఆ మంత్రంలో వస్తుంది. వాయువుని ఉపయోగించుకోవాలి. వాతి గతిగంధనయో, వాయువుకు శక్తి ఉంటుంది, వాయువుని ఉపయోగించుకోవాలి. వాయువుతో యానాలు తయారు చేసుకోవచ్చు, వాహనాలు తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని మహర్షి వారు ఋగ్వేద భాష్యంలో చాలా చక్కగా చెప్పడం జరిగింది, వాయు యొక్క గుణాలు అక్కడ. అలాగే మనం యజుర్వేదంలో మొదటి అధ్యాయంలో మొదటి మంత్రం ఇషేత్వర్యత్వ వాయవస్థదేవు అని చెప్పేసి మంత్రం చెప్పుకుంటాం. అందులో వాయువు గురించి కూడా చెప్పడం జరిగింది. ఇషేత్వ ఊర్జత్వ వాయవస్థ. అలాగే 31వ అధ్యాయంలో 3వ మంత్రం ప్రాణాద్ వాయు రజాయత, వాయు గురించి ఎన్నో మంత్రాలు ఉన్నాయి. వాయుర్వై
క్షేపిష్ఠా దేవత తైత్రీయ సంహితలో వాయు యొక్క గురించి ఎంతైనా ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఐతరేయ బ్రాహ్మణంలో కూడా సృష్టి విద్య ఉంటుంది. ఐతరేయ బ్రాహ్మణం అందులో కూడా వాయు యొక్క విషయాలు చాలా ఉన్నాయి. ఎన్ని రకాల వాయువులు ఉంటాయి. వాతి గచ్చతీతి వాయు. వాయువు అంటేనే వాతి అంటే వీస్తుంది. గచ్చతి దానికి గమనం కూడా ఉంటుంది, గతి కూడా ఉంటుంది. కాబట్టి గతి ఉంటుంది. వాయువు అటు ఇటు వీస్తుంది, ప్రవహిస్తుంది. కాబట్టి వాతి గచ్చతీతి వాయు. దాని ధాతు వా గతి గంధనయో. గతి గంధనం. గంధనం అంటే అది వాసనను, గంధాన్ని మోసుకొస్తుంది వాయువు. వాయువు లేకపోతే గంధం రాదు. ఈ విధంగా వాయువు గురించి, ఆకాశం గురించి, అగ్ని గురించి, నీళ్ళ గురించి, పృథ్వీ గురించి చెప్పడం జరిగింది. ప్రశస్త పద భాషలో ఒక్కొక్క పంచభూతం గురించి కూడా విడివిడిగా చెప్పడం జరిగింది. వీటన్నిటికీ కారణం పరపిత పరమాత్మే. ఎందుకంటే పరపిత పరమాత్మ పేర్లు పెట్టడం జరిగింది, నామకరణం చేయడం జరిగింది. నామకరణం ఎవరు చేస్తారు? ఆ వస్తువును చూసిన వారే చేస్తారు. ఆ వస్తువు ఉన్నప్పుడు కదా, మళ్ళీ ఆ వస్తువు ఉండాలి, బిడ్డ పుట్టాలి, ప్రసవించిన తర్వాత బిడ్డ పుట్టి బ్రతికి బట్ట కడితే అప్పుడు నామకరణం. నామకరణం జరిగిందంటే ఆ వస్తువు ఉంటుంది, నామకరణం చేసిన వారు కూడా ఉంటారు, చూసిన వారు కూడా ఉంటారు. నామకరణం ఊరికి చేయడం జరగదు. పరపిత పరమాత్మ నామకరణం చేసినాడంటే దాని యొక్క లక్షణాలు, దాని ధర్మాలు, దాని యొక్క రహస్యం అంతా అన్ని కూడా తెలుసుకొని చేయడం జరుగుతుంది. దానికి ఒక విశేషమైనటువంటి నామకరణం, ఒక పేరు పెట్టడం జరుగుతుంది. భూమి అన్నా, చంద్రుడన్నా, ఈ సూర్యుడన్నా, ఏ పేరు పెట్టినా సార్థక నామం ఉంటుంది, అర్థం లేని నామం ఉండదు. మనం ఈ రోజులో అర్థం లేని నామాలు పెడతాం. అలా కాకుండా అర్థ సహితం ఉంటుంది. ఆ విషయాన్ని 19వ సూత్రం చెప్పడం జరిగింది. వైశేషిక దర్శనం 2వ అధ్యాయం 1వ ఆనికంలో ప్రత్యక్ష ప్రవృత్తత్వాత్ సంజ్ఞాకర్మణ. ఇందులో ముఖ్యమైనటువంటి సూత్రం, చాలా గొప్ప సూత్రం ఇది. ప్రత్యక్ష ప్రవృత్తత్వాత్, ఈ సంజ్ఞాకర్మ. ఈ సంజ్ఞాకర్మ అంటే ఈ నామకరణం అనేది. సంజ్ఞ అంటే నామం, నామకర్మ, సంజ్ఞాకర్మ. నామకరణం ఏదైతే కర్మ ఉందో అదే ప్రత్యక్ష ప్రవృత్తత్వాత్. ప్రత్యక్ష ప్రవృత్తత్వాత్ ఇది కారణం. ప్రత్యక్షంగా చూసిన వారు, అటువంటి ప్రవృత్తి ఉన్న వారే పెట్టగలుగుతారు. అది కూడా ప్రత్యక్ష పదార్థం ఉండాలి, కనిపించే పదార్థం ఉండాలి, చూసేవాడు ఉండాలి. అటువంటి వారు చేయగలుగుతారు. అంటే ఇదంతా ఎవరు చేయడం జరిగింది? మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. మనం ఆరంభంలో ఒక మంత్రం చెప్పుకున్నాం. యో నః పితా జనిత యో విధాత ధామాని వేద భువనాని విశ్వా యో దేవానాం నామధా ఏక ఏవ తం సంప్రశ్నం భువనాయంత్యన్యా. యో ఎవడైతే నః మనందరి యొక్క పిత, నః పిత జనిత జనకుడు, జనని పుట్టించేవాడు, యో ఎవరైతే విధాత అన్నిటినీ ధరించేవాడు, విశిష్టంగా ధరించే విధాత, ధామాన్ని అన్ని ధామాలు, పరంధాముడు, అన్ని ధామాలకి ఆధారం పరంధాముడు అయినటువంటి పరపిత పరమాత్మ వేద తెలుసుకుంటాడు. భువనాన్ని విశ్వాని భువనాన్ని, అన్ని భువనాల గురించి తెలుసుకుంటాడు. యో దేవానాం, ఏవైతే ఈ పంచభూతాలని ఈ దేవతలు ఉన్నాయో అన్నిటికీ నామధ. ఇక్కడ దేవాలు అంటే గ్రహాలు, దేవానం అంటే గ్రహాలు, నక్షత్రాలు అన్ని వచ్చేస్తాయి, జడ చేతన అన్ని. వాటి నామధ, నామ పేర్లు, ధ అంటే ధరింపజేసిన వాడు, నామకరణం చేసినటువంటి అపరంపిత పరమాత్మ. యో దేవానాం నామధ ఏక ఏవ, ఒకడే, తం సంప్రశ్నం భువనాన్ని ఎంత్యాన్ని అన్ని పొందగలుగుతాడు. అంటే భువనాల గురించి తెలుసుకోవాలంటే పరంపిత పరమాత్మ యొక్క ఆ శక్తిని, మహిమను అర్థం చేసుకోవాలి. యో దేవానాం నామధ. ఋగ్వేదంలో 10వ మండలంలో 82వ సూక్తంలో 3వ మంత్రం. పరంపిత పరమాత్మ అన్ని దివ్య గుణాలు ఉన్నటువంటి పరమిత పరమాత్మ ఈ గ్రహాలకు, నక్షత్రాలకు, పంచభూతాలకు పేరు పెట్టడం జరిగింది. అదే విషయాన్ని మనుస్మృతిలో కూడా చెప్పడం జరిగింది. 1వ అధ్యాయంలో 20వ శ్లోకంలో సర్వేషాం తు స నామాని కర్మాణి చ పృథక్ పృథక్ వేద శబ్దేభ్య ఏవ ఆదౌ పృథక్ సంస్థాశ్చ నిర్మమే. సర్గం ఆరంభంలోనే, సృష్టి ఆరంభంలోనే పరమిత పరమాత్మ ఈ బ్రహ్మ మొదలగు ఋషుల ఎవరున్నారు వారికి కూడా చెప్పడం జరిగింది. అన్ని
నామాలు, తర్వాత వారికి సంబంధించిన కర్మలు, వర్ణాశ్రమ ధర్మాల యొక్క వ్యవస్థ కూడా, పృథక్ సంస్థ, అన్ని సంస్థలు, వర్ణాశ్రమ వ్యవస్థ కూడా ఈ వేదములు చెప్పినటువంటి శబ్దాల ఆధారంగా పెట్టడం జరిగింది ఋషులు మహర్షులు. వేద శబ్దేభ్య, వేద శబ్దాల నుంచి తీసుకోవడం జరిగింది ఋషులు మహర్షులు అని చెప్పడం జరుగుతుంది. వేద శబ్దాల ద్వారానే, వేద శబ్దేభ్య, వేద శబ్దాల వలన, ఏవ ఆదు, ఆదిలోనే, పృథక్, విడివిడిగా, సంస్థాశ్చ నిర్మమే, ఈ విధంగా ఈ ప్రమాణాలతో మనకి ఏం తెలుస్తుందంటే పరమపిత పరమాత్మకి అన్ని తెలుసు. అది ప్రళయమైనా, సృష్టి అయినా, ఏదైనా, ఎక్కడైనా, ఏమైనా, మనం ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏం ఆలోచిస్తున్నామో, ఎటువంటి క్రియలు చేస్తున్నామో, లోపల ఎలా ఉన్నామో, బయట ఎలా ఉన్నామో, అంతా కూడా పరమపిత పరమాత్మకు తెలుసు. అది పెద్ద సీసీ కెమెరా. ఈనాటి సీసీ కెమెరాలు బయట రూపాలు మాత్రమే, శబ్దాలు మాత్రమే గ్రహిస్తాయి, రికార్డు చేస్తాయి. కానీ పరమపిత పరమాత్మకు మనం ఏం ఆలోచిస్తున్నామో, ఏం చేస్తున్నామో, ఇలా నటిస్తున్నామో కూడా తెలుసు. అందుకే పరమపిత పరమాత్మ చిత్రగుప్తుడు, గుప్తంగా ఉండే విచిత్రమైన పనులు చేసేవి. ఆ పరమపిత పరమాత్మ యొక్క మహిమ అద్భుతం, అది విచిత్రంగా ఉంటుంది. అందుకే మనం ఏం దాచలేము. పరమపిత పరమాత్మ నుండి ఏది దోచుకోలేము, ఏది దాచుకోలేము, అంతా తెలిసిపోతుంది. మన దొంగతనం, మన బండారం అంతా బయటపడుతుంది. కాబట్టి ఏమి దాచుకోకుండా, ఏది మోసుకోకుండా, కేవలం నిజాయితీగా ఎవరైతే భక్తి చేస్తారో వారికి పరమపిత పరమాత్మ తనూన్ స్వాం సాక్షాత్కారం, ఈశ్వర సాక్షాత్కారం, పరమేశ్వర సాక్షాత్కారం కావాలంటే ఏ నటన లేకుండా నిజాయితీగా, నిజమైన భక్తి ఉండాలి. దానికోసం ప్రయత్నం చేసేయాలి. అనన్య భక్తి, విశేష భక్తి అవసరం ఉంది. అనన్య చింతయంతో మాం అని చెప్పేసి భగవద్గీతలో కూడా శ్లోకం వస్తుంది. అప్పుడే పరమపిత పరమాత్మ రక్షిస్తాడు, యోగక్షేమాలని చూసుకుంటాడు. పరమపిత పరమాత్మని యొక్క ఆ దయకు పాత్రలను కావాలి. ఆ పాత్రత కొరకి ప్రయత్నం చేయాలి. దాని కొరకే ఇవన్నీ కూడా అధ్యయనం చేయడం జరుగుతుంది. ఈ సూక్ష్మ విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. లేకపోతే మనకేం అవసరం లేదు. అవసరం లేనప్పుడు ఎవరికి అంతు పట్టదు, అవసరం ఉండదు. కాబట్టి ఎవరు అటువైపు చూడరు కూడా. ఏదైనా అవసరం ఉంటేనే ప్రయత్నం చేస్తారు. అది మందబుద్ధి అయినా పర్వాలేదు. వినా ప్రయోజనైన మందోపిన ప్రవర్తతే, ప్రయోజనం లేకుండా మందబుద్ధి కూడా ప్రయత్నం చేయడు. కాబట్టి ప్రయోజనం ఉంటుంది, ఉద్దేశం ఉంటుంది. కానీ మనం బుద్ధిజీవులైనటువంటి మానవుడు ఏ ప్రయోజనం లేకుండా చంపడం జరుగుతుంది, మోసం చేయడం జరుగుతుంది, దేశాన్ని దోసుకోవడం జరుగుతుంది. ప్రయోజనం కూడా ఏమి లేకుండానే, తనకు అవసరం కూడా లేదు. మతం పేరుతో, ద్వేషం పేరుతో, రకరకాల ద్వేషాలతో, ఈర్ష్యలతో దేశాలు నాశనం చేసుకుంటున్నారు. చివరికి ఎవరు నాశనం అయిపోతున్నారు? ముందుగా నాశనం ఏది? తనకు తాను ఎక్కి కూర్చున్న కొమ్మని నరుక్కుంటున్నాడు మానవుడు. తన సుఖాన్ని దూరం చేసుకుంటున్నాడు, తన సురక్షను, తన భద్రతను దూరం చేసుకుంటున్నాడు. తానే నాశనం అయిపోతున్నాడు. ఎన్నో రోగాలు తెచ్చుకుంటున్నాడు, కాలుష్యాలు తెచ్చుకుంటున్నాడు. చివరికి అధోగతి. మనిషిలాగా జీవించడం లేదు. అందుకే మనోర్భవ జనయ దైవ్యం జనం, వేదం ద్వారా పరమపిత పరమాత్మ యొక్క ఆదేశం, మనోర్భవ, మనిషిగా మారు. నీ లక్షణం అది కాదు, నీ తత్వం అది కాదు. నీ మానవ లక్షణం, మనిషి తత్వం, మానవత్వం అది కాదు. నీ గుణాలు వేరు, నీ ధర్మాలు, నీ లక్షణాలు వేరు, నీ ఉద్దేశం వేరు, నీ లక్ష్యం వేరు, నీ గమ్యం వేరు. తెలుసుకో. నీ కష్టాలను, నీ సమస్యలు నీవే దూరం చేసుకోవాలి. ఎందుకంటే నీ కష్టాలకు, నీ సమస్యలకు, నీ దుఃఖాల కారణం నీవే. నీ కర్మే నేను నడిపిస్తుంది. ఏ జన్మ రావడానికైనా అన్నిటి కారణం నీ కర్మయే, నీ కర్మ ఫలితమే. అందుకే కర్మను మార్చుకో అని చెప్పడం జరుగుతుంది. ఎలా మార్చుకోవాలో కూడా చెప్పడం జరిగింది. ఏ మార్గంలో వెళ్ళాలో, ఎలా ప్రయాణం చేయాలో, ఏ సాధనాలు అవసరమో, లక్ష్యం ఏమిటో, లక్షణం ఏమిటో, లక్షణం అన్నీ కూడా చెప్పడం జరిగింది. చెబుతూనే ఉన్నారు, ప్రేరణ ఇస్తూనే ఉన్నారు, లోపల ఘోషిస్తూనే ఉన్నారు. ఆత్మఘోష, పరమాత్మ ఘోష వస్తూనే ఉంది. మనం వినడం లేదు. ఈ ప్రపంచ గోలలో పడి అసలు ఘోషను మర్చిపోయినాం, పరమాత్మ ఘోషను మర్చిపోయినాం.
లోపల నుంచి వస్తూనే ఉంది, అంత ప్రేరణ వస్తూనే ఉంది, అందరికి వస్తూనే ఉంది, ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంది. ప్రేరణ రావడంలో ఎటువంటి లోపం లేదు, అసలు ఆగడం లేదు. ప్రేరణలు వస్తూనే ఉన్నాయి, ఉపదేశాలు వస్తూనే ఉన్నాయి, ఆదేశాలు సందేశాలు వస్తూనే ఉన్నాయి. దేన్ని చూడడం లేదు, దేన్ని వినిపించుకోవడం లేదు. గోలలో ప్రవాహంలో ఉన్నాం, ప్రపంచ ప్రవాహం. ఈ ప్రాపంచిక ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నాం సుఖాల పేర్లతో. నిజానికి ఆ సుఖం కూడా లేకుండా పోతుంది. సుఖం కొరకు ధనార్జన, ధనార్జన కొరకు సుఖం త్యాగం చేస్తాం. చివరికి ఆ సుఖం కూడా మిగలదు. సమయానికి తినకుండా, విశ్రామం లేకుండా, నిద్ర లేకుండా రాత్రింబవళ్ళు శ్రమిస్తాం. ధనం 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 ధనం, చివరికి ఏమీ మిగలడం లేదు, పరుగులు తప్ప. వృద్ధాప్యం వచ్చేస్తుంది, లేదా రోగాలు వచ్చేస్తాయి. సంపాదించి కష్టపడి, చాలా శ్రమించి పరిశ్రమించి కష్టపడి సంపాదించిన ధనం అంతా రోగాల కొరకే, మళ్ళీ శరీరాన్ని రక్షించడం కొరకే. శరీర రక్షణ కొరకు, కేవలం శరీర రక్షణ, ఆత్మరక్షణ లేదు, బుద్ధి రక్షణ లేదు, మంచి రక్షణ లేదు, ధర్మ రక్షణ లేదు, ఏ రక్షణ లేదు. కేవలం శరీరాన్ని రక్షించుకోవాలి, ఎందుకంటే రోగాలు వచ్చేసినాయి. మనసు అశాంతి ఉంది, గందరగోళంగా ఉంది, అస్తవ్యస్తంగా ఉంది. మనశ్శాంతి కొరకు మళ్ళీ ప్రయత్నం. అప్పుడు దానాలు గుర్తుకొస్తాయి, పుణ్యకార్యాలు గుర్తుకొస్తాయి. పాపాలు చేయడం ఎందుకు, పుణ్యం కోసం ప్రయత్నం చేయడం ఎందుకు? పాపాలు చేస్తారు, మళ్ళీ పుణ్యం కోసం పాకులాడడం, పరుగు పరుగు, మళ్ళీ పుణ్యక్షేత్రాల దర్శనం, మళ్ళీ దానాలు ధర్మాలు పరోపకార కార్యాలు చేయడం. పుణ్యం పుణ్యమే, పాపం పాపమే. దాని దాని లెక్క దానికే ఉంటుంది, దేని లెక్క దీనికే ఉంటుంది. దేని లెక్క దానికే అనుకోకూడదు. 10% పుణ్యం చేసుకున్నాను, 20% పాపం చేసినాను, ఆ 10 తగ్గిపోతుంది అనిపిస్తుంది. దాని పని దానికే, దేని పని దేనికి, దేని ఫలితం దానికి ఉంటుంది. పుణ్య ఫలితం ఉంటుంది, పాప ఫలితం కూడా ఉంటుంది. 2 ఫలితాలు ఉంటాయి అనుకోకూడదు. ఈ కోడికలు తీసివేతలు ఏం మిగలదు, అక్కడ ఉండవు. ఈ విషయం అర్థం కావాలి. ఈ కోడిక తీసివేతలు, ఈ అప్పులు సప్పులని మన దగ్గరే, మన గొప్పలు మన దగ్గరే, కానీ అక్కడేం పప్పులు ఉడకవు. భగవంతుని ముందర ఏ పప్పులు ఉడకవు. అక్కడ ఎవరు పనికిరారు. మన బలము, మన ధనం, మన అధికారం ఏం పనికిరాదు. మన ఐశ్వర్యం పనికిరాదు, ఏది పనికిరాదు. మన విజ్ఞానం కూడా పనికిరాదు. అక్కడ పనికొచ్చేది కేవలం తత్వజ్ఞానం మాత్రమే. ఆ వివేకంతో మనం చేసిన కర్మ మాత్రమే, మన ధర్మం మాత్రమే. ధర్మానుగో గచ్చతి జీవ ఏకః. జీవుని వెంట పోయేది వచ్చేది కేవలం ధర్మం మాత్రమే, చేసిన కర్మ మాత్రమే. అంటున్నాం, వింటున్నాం, కానీ ఏమీ పాటించడం లేదు. పోయిన వారు పోతూనే ఉన్నారు, మన కళ్ళ ముందే పోతున్నారు. అప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడినాం. ఏమి తీసుకుపోతున్నారు, ఏమి తీసుకుపోవడానికి, మనం ఏం తీసుకుపోతాం అంటున్నాం అంతే, కానీ మళ్ళీ అక్కడే ఉంటున్నాం. అంటున్నాం, అక్కడే ఉంటున్నాం. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. ఉపదేశాలు, ప్రవచనాలు మాత్రమే, కానీ అది కాదు. ఉపదేశాలు, ప్రవచనాలు నా కొరకే, ఈ నీతులు నా కొరకే, అన్నీ నా కొరకే, ఈ ప్రచారం నా కొరకే, ఈ ప్రవచనం నా కొరకే, ఈ సత్సంగం నా కొరకే, ఈ అధ్యయనం నా కొరకే, ఈ సాధన నా కొరకే, ఈ స్వాధ్యాయం నా కొరకే, అన్నీ నా కొరకే. నేనే మారాలి, నేనే బాగుండాలి, నేను ప్రశాంతంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి. ఆత్మ సంతృప్తి అవసరం ఉంది, మనశ్శాంతి అవసరం ఉంది. ఎన్ని ఉన్నప్పటికీ మనశ్శాంతి లేకపోతే, ఆత్మశాంతి లేకపోతే అంత అగమ్య గోచరమే, గందరగోళమే. అందుకే ఈ భూగోళం అంతా గందరగోళమే, అస్తవ్యస్తంగా సాగుతుంది. కారణం సరైనటువంటి విచక్షణ లేకపోవడం, వివేకం లేకపోవడం జరుగుతుంది. ఎవరికి హితమో ఎవరికి అహితమో తెలియదు. కీడెవరికి మేలెవరికి అనుకుంటున్నాం. ఎదుటివారికి కీడు కలిగిస్తున్నాను అనుకుంటున్నాం, బాధ పెడుతున్నాను అనుకుంటున్నాం. ఎదుటివారికి నష్టం జరుగుతుంది, కష్టం జరుగుతుంది, సంతోషపడుతున్నాం. ఎదుటివారు ఏడిస్తే మనం నవ్వుతాం, మనం ఏడిస్తే వారు నవ్వుతారు, ఒకరు ఏడిస్తే ఒకరు నవ్వుతారు. ఏంటి అంటే అక్కడ ఈర్ష్య ద్వేషాలే. ఈర్ష్య ద్వేషాలు పనికిరావు.
చివరికి అసలు ఆ కీడు నాకే, నిజానికి ఆ నష్టం నాకే. ఎదుటివారికి నష్టం అనుకుంటున్నాను కానీ ఆ నిజానికి అసలు నష్టం నాకే. ఆ కష్టం నాకే, ఆ కీడు నాకే, హాని నాకే, అన్యాయం నాకే జరుగుతుంది, అధర్మం నాకే జరుగుతుంది. తిప్పి తిప్పి నా దగ్గరికి వస్తుంది. అది బూమరాంగ్. అది అటు పారేస్తే ఇటు వచ్చేస్తుంది అంతే. తిప్పి తిప్పి నాకే వస్తుంది. అది ప్రతిబింబం అద్దములో. నా బింబమే, నా ప్రతిబింబమే, నా ప్రతిరూపమే. అది వెనక్కి వచ్చేస్తుంది, గోడ కొట్టిన బాల్ లాగా వెనక్కి వచ్చేస్తుంది. అనుకోకూడదు. ఆ రీసౌండ్, ప్రతిధ్వని వెనక్కి వచ్చేస్తుంది. మన మాట మనకే వినిపిస్తుంది, మన రూపం మనకే కనిపిస్తుంది, మన కర్మ మనకే వచ్చేస్తుంది. అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా మనం మారాలి, ఇంకా మారాలి. మనిషే మారాలి. ఏ పశువు, ఏ పక్షి, ఏ జంతువు, ఏ క్రిమి కీటకం మారాల్సిన అవసరం లేదు. ఏ వృక్షము, ఏ లత, ఏ మూలిక, ఏది మారాల్సిన అవసరం లేదు. మనిషి మాత్రం మారాలి. మనిషే మార్చేస్తున్నాడు. ఈ వంగడాల పేరుతో, హైబ్రిడ్ పేరుతో, హైబ్రిడైజేషన్ అంతా. జంతువులను, కొత్త కొత్త జంతువులను తయారు చేస్తున్నాం, కొత్త కొత్త వంగడాలను తయారు చేస్తున్నాం, కొత్త కొత్త వృక్షాలను తయారు చేస్తున్నాడు, కొత్త ప్రపంచాన్ని సృజించుకుంటున్నాడు. కానీ చివరికి మిగిలే త్రిశంకు స్వర్గమే. విశ్వామిత్రుని యొక్క స్వర్గం అది. అది అటు కాదు, ఇటు కాదు. భూమి భూమి పైన ఉండదు, అదే పైన ఉండదు, ఆకాశంలో ఉండదు, మధ్యలో ఉంటుంది. అటు కాకుండా, ఇటు కాకుండా. అలాగే మానవుడు అటు కాకుండా, ఇటు కాకుండా. మనిషి జంతువా, జంతువు కాదు. మనిషి మనిషా, మనిషి కాదు. మనిషి కాకుండా, జంతువు కాకుండా, ఏది కాకుండా ఉంటున్నాడు. మనిషి నిజానికి దేవతగా ఉండాలి. ఈ ప్రపంచం భోగపు వర్గార్థం దృశ్యం. భోగం కొరకు సుఖపడాలి. నిజానికి సుఖపడుతున్నాడా? ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం. సుఖపడడం లేదు. దుఃఖాలను, కష్టాలను సుఖం అనుకుంటున్నాడు. హానియే మేలు అనుకుంటున్నాడు. అభద్రతను భద్రత అనుకుంటున్నాడు. చెప్పేదెవరు, వినేదెవరు? చెప్పేవారు లేరు, వినేవారు లేరు. వినాలనుకుంటే చెప్పేవారు దొరకరు, చెప్పాలనుకుంటే వినేవారు దొరకరు. మన అదృష్టం, మనకు చెప్పేవారు ఋషుల యొక్క సాహిత్యం లభించింది. చెప్పేవారు ఉన్నారు, మార్గదర్శనం చేసేవారు ఉన్నారు. మహర్షుల యొక్క సాహిత్యం లభించింది. సరైన మార్గం దొరికింది. ఇప్పుడు మనం వినాలనుకుంటున్నాం. ఇది మన అదృష్టం, మన పుణ్యం. ఈ రకంగా ప్రయత్నం చేస్తే తప్పకుండా మన కష్టాలు, దుఃఖాలు, బాధలను కూడా దూరం అయిపోతాయి. మనశ్శాంతి లభిస్తుంది, తృప్తి లభిస్తుంది, ఏ నిరాశ ఉండదు. ఎందుకంటే అత్యాశ లేదు, దురాశ లేదు, పేరాశ లేదు. కాబట్టి సరైన ఆశ ఉంటే నిరాశ రాదు. ఆశ సరిగ్గా సరిగ్గా పురుషార్థం అవసరం. మన పురుషార్థాన్ని బట్టే మనకు లభించే ఫలం. తక్కువ పురుషార్థం చేసి, తక్కువ శ్రమించి, ఎక్కువ ఫలితం ఆశిస్తే అది నిరాశ అవుతుంది, అది అత్యాశ అవుతుంది, దురాశ అవుతుంది. చివరికి మిగిలేది నిరాశే. దురాశ, ఈ అత్యాశ, చివరికి ఫలితం నిరాశ. అందుకే అతిగా ఆశించకూడదు. ఆశిస్తే ఆ రకంగా ప్రయత్నం చేయాలి, పురుషార్థం చేయాలి, శ్రమించాలి, బుద్ధితో, వివేకంతో ప్రయత్నం చేయాలి. కొందరు శ్రమిస్తూనే ఉంటారు, పరిశ్రమిస్తూనే ఉంటారు, కష్టపడుతూనే ఉంటారు, తపస్సు చేస్తూనే ఉంటారు, కానీ ఎటువంటి ఫలితం రాదు. అక్కడ బుద్ధి అని ఒకటి లేదు. అది సద్బుద్ధి లేదు, విచక్షణ బుద్ధి లేదు, వివేక బుద్ధి లేదు. వివేకంతో కూడుకున్న బుద్ధితో పనిచేయాలి. అప్పుడే కృషితో నాస్తి దుర్భిక్షం. వాస్తవమే, కష్టపడితే కరువు ఉండదు, వాస్తవమే. కానీ బుద్ధితో కష్టపడితే, బుద్ధిని పక్కబెట్టి కష్టపడితే, ఎంత కష్టపడా దరిద్రం పోదు. అందరం చూస్తున్నాం, కష్టపడుతూనే ఉంటారు కానీ దరిద్రం పోవడం లేదు. అక్కడ విచక్షణ లేదు, వివేకం లేదు. ఎప్పుడు ఎంత చేయాలో, ఏం చేయాలో తెలియదు. అలాగే మనం కూడా కష్టపడుతున్నాం. ఈ సాధన మార్గంలో యోగాభ్యాసం చేస్తున్నాం, ఉదయం లేస్తున్నాం, మౌనంగా ఉంటున్నాం, ఆసనాలు వేస్తున్నాం, ప్రాణాయామం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, సంధి చేసుకుంటున్నాం, హవనం హోమం చేసుకుంటున్నాం. అంతా బాగానే ఉంది, కానీ ఫలితం రావడం లేదు. కారణం విచక్షణ, వివేకం, విధానం, పద్ధతి తెలియడం లేదు. హవనం చేస్తే ఎలా హవనం చేయాలో తెలియదు, సామగ్రి ఏదో తెలియదు, సమిధలు ఎలా ఉండాలో తెలియదు,
విధానం ఎలా ఉండాలో తెలియదు, జాగ్రత్తలు ఏముండాలో తెలియదు, ఎటువంటి నెయ్యి వాడాలో తెలియదు, క్రమము తెలియదు. అటువంటిప్పుడు ఎలా ఫలితం ఎలా వస్తుంది? రాదు. సంధి చేసుకున్నా, ఏ ప్రాణాయామం చేసినా, ఆసనలు వేసినా, వ్యాయామం చేసినా, చివరికి భోజనం కూడా సరైన భోజనం లేదు, అనుకూలమైన భోజనం లేదు. దాన్ని ఏ పద్ధతిలో తినాలో తెలియదు, ఏది విరుద్ధ ఆహారము తెలియదు, ఏది సరైన ఆహారము, అనుకూల ఆహారము తెలియదు, ఏది ఎంత తినాలో తెలియదు, ఏ ఋతులో ఎలా ఉండాలో తెలియదు, ఎందులో ఏమి కలపాలో తెలియదు. అట్లాంటప్పుడే ఆహారం కూడా మనకు అనుకూలంగా ఉండదు. తీసుకున్న ఔషధమైన అంతే, ప్రతి వ్యవహారం కూడా అంతే. బుద్ధితో, అందుకే ధియో యోన ప్రచోదయాత్ యా మేధాం దేవగణ పితరశ్చోపాసతే తయా మామధ్య మేధయాగ్ని. మేధావినం కురు, మేధావి కావాలి. హే పరంపిత పరమాత్మ, ఈ రోజే ఇప్పుడే నన్ను మేధావినిగా మార్చేయి, నేను మేధావిని కావాలి. మేధ అంటే ఆశుగ్రహణ బుద్ధి. ఆశు వెంటనే అర్థం చేసుకునే బుద్ధిని మేధ అంటారు. మేధా బుద్ధి ఒకటి కాదు. మేధ అంటే ఆశుగ్రహణం, వెంటనే అర్థం చేసుకునే శక్తి ఉన్నటువంటి బుద్ధి. అటువంటి మేధాబుద్ధిని ప్రసాదించు. కొందరు రెండు పదాలు వాడతారు, నాకు మేధాబుద్ధి కావాలి ప్రభు, మేధాబుద్ధి కావాలి. ఆ బుద్ధి కొరకు ప్రయత్నం చేయాలి. అది ఇటువంటి దర్శనాల, శాస్త్రాల యొక్క అధ్యయనం వల్ల లభిస్తుంది. ఏది ఏమిటి, ఏ వస్తువు ఏమిటి అధ్యయనం చేయాలి. సరైన పద్ధతిలో అధ్యయనం చేస్తే మనకు సునాయాసంగా బోధపడుతుంది. బోధపడితే బాధ ఉండదు. బోధ, సుబోధ లేకపోతే బాధ నిజానికి. అందుకే నాకు బోధ కావాలి, సరైన బోధ కావాలి. అది ఋషికృత గ్రంథాల ద్వారా మాత్రమే, మానవ నిర్మిత గ్రంథాల పుస్తకాల ద్వారా కాదు. ఇది స్పష్టం. ఇది ఎందుకంటే మానవులలో పక్షవాతం ఉంటుంది, ఏదో లోపం ఉంటుంది, కొరత ఉంటుంది. ఋషులు అలా కాదు. వారు శోధిస్తారు, పరిశోధిస్తారు, సాధిస్తారు, మంథనం చేస్తారు, మథిస్తారు, చిలుకుతారు, చిలికి వెన్న తీస్తారు, ఆ వెన్న మనకిస్తారు. కేవలం వెన్న మాత్రమే కాదు, వెన్నను మరిగించి, కాచి, వడపోసి నెయ్యిగా మార్చి ఇస్తారు. ఆ నెయ్యి చెడిపోవడం ఉండదు. ఒకసారి వెన్నను కాచి, తీసి, మరిగించి, దాన్ని శుద్ధి చేసినటువంటి ఆ నెయ్యి ఎన్నేళ్ళైనా ఉంటుంది, 10 ఏళ్ళైనా, 100 ఏళ్ళైనా ఉంటుంది. ఎంత పాత పడితే, ఎన్ని రోజులు గడిస్తే, ఎన్ని సంవత్సరాలు గడిస్తే అంత దాంట్లో శక్తి వచ్చేస్తుంది, ఔషధ గుణం వచ్చేస్తుంది. ఆయుర్వేదంలో ఇటువంటి ప్రయోగాలు చేస్తారు. నెయ్యిని ఒక కుండలు పెట్టేసి, మరో కుండలు పెట్టేసి భూమిలో పాతి పెడతారు. 10 ఏళ్ళ ఉంచిన తర్వాత తీస్తారు, మహా ఔషధంగా మారుతుంది. అలాగే 100 ఏళ్ళ ఉంచిన వారు కూడా ఉన్నారు. నెయ్యి యొక్క గుణం అది, అంటే మారదు, గుణం పెరుగుతుంది. అలాగే తేనె కూడా అంతే. అలాగే మనం కూడా అలా మారాలి. పాతపడ్డ కొద్దీ, వృద్ధాప్యం వచ్చిన కొద్దీ ఇంకా శుద్ధం కావాలి, ఇంకా గుణాలు పెరగాలి, శక్తి పెరగాలి, బుద్ధి పెరగాలి అనేది జరుగుతుందా? వయసు పెరిగిన కొద్దీ బుద్ధి పెరుగుతుందా? ఇంకా విచక్షణ కోల్పోతున్నాం. ఎలా ఉంటున్నామో, ఏం చేస్తున్నామో విచక్షణ లేకుండా వ్యవహారం చేస్తున్నాం. వృద్ధాప్యం వస్తే విచ్చలవిడిగా ఉండాలని కాదు, పక్వం రావాలి, పరిపక్వత అవసరం ఉంది. ఎంతో అనుభవం ఉంటుంది. వృద్ధాప్యం అంటే నిజానికి అనుభవాల సంచిగా ఉంటున్నామా? అనుభవాలకు ఆశ్రయం, ఆధారంగా ఉంటున్నామా? పిల్లలు చెప్పాల్సి వస్తుంది ఒకసారి పెద్దలకు, వృద్ధులకు. అది కాకూడదంటే ఇటువంటి శాస్త్రాల అధ్యయనం అవసరం ఉంది. ఋషుల మార్గదర్శనం మాత్రమే మోక్షం లభిస్తుంది, వేరే మార్గంలో లభించదు. ఎందుకు ఋషుల మార్గం అంటే అది వేదానుకూలం కాబట్టి. ఎందుకు వేదానుకూలం అంటే అది ఈశ్వరీయం కాబట్టి. వేదం అది ఈశ్వర వాణి కాబట్టి అందులో తిరుగులేదు, ఏ అశుద్ధత ఉండదు. కాబట్టి వైదిక మార్గమే సరైన మార్గం. వైదిక మార్గంలోనే, వైదిక పద్ధతిలోనే సాధన చేయాలి. వైదిక యోగ సాధన అదే వాస్తవిక యోగ, అదే వైజ్ఞానిక యోగ. నాణ్యపంథ విద్యతే ఆయన.
వేరే మార్గం లేని లేదు. మోక్షం కావాలంటే వైదిక మార్గంలో రావాల్సిందే. ఎందుకంటే అక్కడ పక్షపాతం లేదు. ఒక కాలానికి, ఒక యుగానికి, ఒక ప్రాంతానికి, ఒక భాషకు ఏ భేదము లేకుండా ఉంటుంది. కాలాతీతం, ప్రాంతాతీతం, భాషాతీతం, దేశాతీతం, ప్రదేశాతీతం, అన్నిటికీ అతీతం వేదం. పరంపిత పరమాత్మ సర్వాతీతం. ఆ పరంపిత పరమాత్మ యొక్క ఆ పరమ లక్ష్యం, పరమగతి, పరంధామం, పరమశక్తి, ఆ పరమం 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 పరమాత్మ, అదే ప్రమాణం. పరమాత్మయే ప్రమాణం. అందుకే న్యాయదర్శనంలో ప్రమాణం శబ్దమే మొదలు తీసుకొని జరిగింది. ప్రమాణ ఆత్మ, పరమాత్మ ప్రమాణ ఆత్మ. పరమాత్మ యొక్క వాణి పరమ ప్రమాణం. ధర్మ జిజ్ఞాసమానానాం ప్రమాణం పరమం శృతి. శృతి ప్రమాణం, పరమ ప్రమాణం. అదే మనకు ప్రమాణం కావాలి, అదే మనకు మార్గదర్శనం కావాలి. అప్పుడు ఈ క్షణమే మోక్షం, ఈ దినమే మోక్షం సాధ్యం, సంభవం. అందరికీ పరంపిత పరమాత్మ అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ప్రయత్నం చేద్దాం, సాధన చేద్దాం, సాధిద్దాం. తప్పకుండా ఈ కష్టాల నుండి, బాధల నుండి, రోగాల నుండి, వ్యాధుల నుండి, ఈ చిక్కుల నుండి తప్పకుండా మోక్షం పొందుదాం. బంధనాత్ మృత్యోః ముక్ష్యమామృతాత్. ఈ బంధనాల నుండి, ఈ కష్టాల నుండి ముక్ష్య, హే పరంపిత పరమాత్మ నన్ను విడిపించు తండ్రి. ఈ కష్టాలను దూరం చేయతండి, ఈ బాధల నుండి. మళ్ళీ జననం వద్దు, మళ్ళీ మరణం వద్దు. ఈ జననం మరణం, ఈ భ్రమణం వద్దు తండ్రి. మా అమృతాత్, మా అమృతాత్, అమృతం నుంచి, మోక్షం నుంచి మాత్రం దూరం చేయకు తండ్రి. నీ ఒడిలో ఉండాలి, నీ నీడలో ఉండాలి, నీ ఆశ్రమంలో ఉండాలి ప్రభు. నీ దగ్గరే ఉండాలి, నీ రాజ్యంలో ఉండాలి, నీ సామ్రాజ్యంలో ఉండాలి. నీ చట్టాన్ని, నీ శాసనాన్ని మేము ఉల్లంఘించకూడదు తండ్రి. నీ చట్టంలోనే ఉంటాం, నీ చట్టాన్ని అనుసరిస్తాం. నీ శాసనమే శిరోధార్యం ప్రభు. ఓం 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 ఓం. పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు అందరికీ ధన్యవాదాలు. ఓం శాంతి. శాంతి పాఠ. ఓం. ఓం జో శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాప శాంతిరోషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి శాంతిరేవ శాంతి, సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ధన్యవాదాలు. ఓం 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 ఓం. नमस्ते गुरुजी। ఓం నమస్తే. ఓం नमस्ते गुरुजी, ఓం. ధన్యవాదములు. ఓం నమస్తే. ఓం ప్రణామాలు గురుగారు, ధన్యవాదములు. ఓం నమస్తే. నమస్తే జీ. ప్రణవ ప్రణామః. నమస్తే. ఓం నమస్తే గురూజీ. నమస్తే. ఓం ఓం నమస్తే. ఓం నమస్తే. నమస్తే గురుజీ, ధన్యవాదాలు గురుజీ. ఓం ఓం నమస్తే. నమస్తే గురుజీ, ధన్యవాదములు. ఓం నమస్తే. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదములు. ఓం నమస్తే. నమస్తే గురూజీ, ధన్యవాదములు.